హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బికానీ. ఈ స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సిద్ధు, వైశ్యతో చూడు, ఇక్కడ నేను బాస్, నీ హస్బెండ్ని కాదు, బావని అంతకంటే కాదు. ఈ పిచ్చి పిచ్చి వేషాలు కట్టిపెట్టి వచ్చిన పని చూసుకో, అండర్స్టాండ్ అన్నాడు సీరియస్ గా. వైశ్య స్టాండ్ స్టాండ్ అంది నవ్వాపుకుంటూ. సిద్ధు ఇవే తగ్గించుకో అంటూ షాన్ ని పిలిచి ఈమెని వనమాలి టీంలో జాయిన్ చేసుకోమను అండ్ వనమాలిని నా క్యాబిన్ కి రమ్మని చెప్పు అనేసి వెళ్ళిపోయాడు. షాన్, రండి మేడం, వనమాలి సార్ టీం సెకండ్ ఫ్లోర్, బట్ మిమ్మల్ని ఆయన టీంలో ఎందుకు వేశారో అర్థం కాలేదు. ఇద్దరు లిఫ్ట్ ఎక్కగానే వైశ్య, ఆయన టీంలో వర్క్ చేయకూడదా? షాన్, మీరు ఎండి గారు మిస్సెస్, మిమ్మల్ని ఎవరేమంటారు? పైగా చైర్మన్ గారంటే అందరికీ గౌరవం అంటూ లిఫ్ట్ దిగి ఆయన స్వయంగా మిమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి మీ జోలికి రాడులే పని రాక్షసుడు అంటూ ఒకతను సీరియస్ గా సిస్టంలోకి తోలి దూర్చి మరీ వర్క్ చేస్తుంటే షాన్, వనమాలి గారు అంటూ పిలిచాడు. అతను తల తిప్పకుండా చెప్పు షారుఖ్ ఖాన్ అన్నాడు. వైషు, షారుఖ్ ఖానా? షాన్, హా మేడం, నా పూర్తి పేరు షారుఖ్ ఖాన్, షాన్ అని సిద్ధు సార్ పెట్టారు అంటూ వనమాలి గారు. ఈమె సిద్ధు సార్ వైఫ్ అనగానే సదరు వనమాలి వైషుని ఏగాదిగా చూస్తూ పైకి లేచి గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. వైషు గుడ్ మార్నింగ్ అంటూ ఆయన పక్క సీట్లో కూర్చుంది, కాలు మీద కాలేసుకుని. షాన్, వనమాలి గారు సిద్ధు సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. అతను సరేనని వెళ్ళగానే షాన్, జాగ్రత్త మేడం, ఏమైనా అవసరమైతే కాల్ చేయండి, నా నెంబర్ అంటూ సిస్టంలో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి టైప్ చేశాడు. వైషు థ్యాంక్ యూ సాంజీ అంది. వనమాలి, మే ఐ కమింగ్ సార్? సిద్ధు, ఎస్. వనమాలి, గుడ్ మార్నింగ్ సార్, పిలిచారని షాన్ చెప్పాడు. సిద్ధు కూర్చోండి అనగానే అతను కూర్చున్నాడు. సిద్ధు మీటింగ్లోకి కొత్తగా జాయిన్ అవటానికి వచ్చారు కదా అంటాడు. వైష్ణవి, వనమాలి, మీ మిస్సెస్ అని షాన్ చెప్పారు, కానీ మీరు మాకు చూపించిన ఫొటోస్ లో ఏమీ కాదు కదా. సిద్ధు, అదంతా ఇప్పుడు ఎందుకు కానీ కొన్ని పరిస్థితుల వల్ల వైష్ణవిని చేసుకోవాల్సి వచ్చింది. దానికి వర్క్ లో ట్రైనింగ్ ఇవ్వండి. ఇంకో విషయం, ఆమె ట్రైనింగ్ అయ్యే వరకు మీరు అందరిలాగే చూడాలి, స్పెషల్ గా కాదు, అర్థమైందా? వనమాలి, కానీ మేడం, సిద్ధు అదే వద్దు అంటున్నా, షీఈస్ యువర్ టీమ్ మెంబర్ ఓన్లీ. వనమాలి సార్, చైర్మన్ గారు అంటూ నసిగాడు. సిద్ధు, డాడీతో నేను మాట్లాడతా. వనమాలి పైకి లేచిన రూల్స్ మీకు తెలుసు కదా సార్, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, తర్వాత నన్ను అనకూడదు అన్నాడు చేతులు వెనుక పెట్టుకొని. సిద్ధు, అందుకేగా నీ దగ్గరికి పంపా అనుకుని. ఓకే వనమాలి, ఐ విల్ హ్యాండిల్, యూ కెన్ గో అనగానే రామ్స్ లో అందరికన్నా టాప్ ఎంప్లాయీస్ లో టాపర్ సదరు వనమాలి. వైష్ణవి సంగతి తెలియక తనకే అంత బాధ్యత ఇచ్చారని ఊతకి సంబరపడుతూ తన సీటు వైపు వెళ్ళసాగాను. వనమాలి. వీర కిందకి వచ్చి విశిష్ట కోసం వెతికాడు. తన రూమ్ లో కూడా లేదు. చిట్టి అంటూ కేక వేశాడు. ఇప్పుడు చిట్టిగాడు నిద్రపోదామని గుణుకు వెళ్ళిపోయాడు. అంతే ఆ అరుపుకి టప్పీమని నిద్రమత్తు వదిలి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా అంటూ వినయంగా అడిగాడు. వీర చుట్టూ చూస్తూ, మేడం ఎదురా? చిట్టి తలకొక్కుంటూ, నేను నిద్రపోయా అన్నా, నాకు తెలవదు. వీర విసుగ్గా చూసి బయటికెళ్ళాడు. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ చెట్లు, ఎంట్రన్స్ గేట్ దూరంగా ఉంది. మొత్తం వెతికాడు, ఎక్కడా కనపడలేదు. ఏమైంది? కిందకే వచ్చింది, అసలు ఎప్పుడు లేనిది ఎందుకు నవ్వింది అనుకుంటూ గెస్ట్ హౌస్ చుట్టూ రౌండ్ వేశాడు. మళ్ళీ లోపలికి వెళ్ళాడు. చిట్టి అలాగే నిల్చుని, నేను వెళ్ళనా అన్నా, ఎర్లీ మార్నింగ్ లేవని గాలి అన్న చెప్పాడు. వీర వెళ్ళు అంటూ చిరాగ్గా చెప్పాడు. విశిష్ట రూమ్ లోకి వెళ్ళి మళ్ళీ చూశాడు. తన లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. వీర, ఏ జాన్, ఎటెల్లాగే కనపడలేదు అంటూ తన ముందు నిలబడి అడిగాడు. సేమ్, మఫే మఫే. విశిష్ట, నేను ఎక్కడికి వెళ్తాను? వెళ్తే మాత్రం మీరు వదులుతారా అన్నారుగా. చంద్రుడి దగ్గర ఉన్నా వచ్చేస్తానని. వీరి కాలర్ వెనక్కి జరిపి, నువ్వెందుకు నవ్వావు? నేను నీ వెనకే వచ్చా, ఎక్కడ దాక్కున్నాను నన్ను అంటూ ఆగాడు. విశిష్ట తన వైపు చూస్తూ, ఆ నన్ను? వీర, నిన్ను కాదు నన్ను. విశిష్ట, అదే నన్ను. వీర చిరాగా, హే విసిగించుకు, నన్ను చూసి ఎందుకు నవ్వావు అని అడిగాడు బెడ్ మీద కూర్చుని. విశిష్ట, ఏ నవ్వకూడదా అంటుంది. వీర, కూడదు. విశిష్ట, ఇది మరీ బాగుంది. సరే ఒకటి చెప్పండి, మీరెప్పుడు నవ్వలేదా? వీర, ఎందుకు నవ్వును? నీకు తాళి కట్టిన రోజు మీ అయ్య ఏడుస్తుంటే నవ్వాను. విశిష్ట, నాన్న అయ్య కాదు అంటూ చిరుకోపంగా చూసింది. నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వు అంటాడు వీర, లేకపోతే నీ రూమ్ లో నుండి వెళ్ళను. విశిష్ట, ఇప్పుడేంటి? ఎందుకు నవ్వానో చెప్పాలి అంతేగా. వీర, అంతేకాదు, ఇందాక ఎక్కడికి నక్కావో చెప్పాలి. విశిష్ట, ఏంటి నక్కావంటే? వీర, చూడు జాన్, నాకేది రెండుసార్లు చెప్పడం అలవాట్లేదు అంటూ లేచి డోర్ లాక్ చేసి బెడ్ మీద పడుకొని, నువ్వేం చెప్పకు, నోరు మూసుకొని పడుకో అన్నాడు. విశిష్ట, సరే చెప్తా, నేను మీ గురించి అనుకుంటూ ఉంటా,
నేను ఎక్కడ ఉన్నా వదలరని, వెతుక్కుంటూ వచ్చేస్తారని. ఆ మాటే మీరు అనేసరికి నవ్వాను అన్నది బెడ్ దగ్గరగా నిల్చుని. వీర తన వైపే చూశాడు అర్థం కానట్టుగా. విశిష్ట అర్థం కాలేదా? సరే నాతో రండి చెప్తా అంటూ చెయ్యి పట్టుకుని పైకి లేపింది. వీర ఏం మాట్లాడకుండా తన వెనక్కే వెళ్ళాడు. విశిష్ట తనని బయటికి తీసుకెళ్ళింది. కాళీ సింహ ఇద్దరూ అప్పుడే లోపలికొస్తున్నారు. విశిష్ట వాళ్ళని చూసి వీర చేయి వదిలేసింది. వీర కాళీని సింహాన్ని తినేట్టుగా చూశాడు. కాళీ రాంగ్ టైంలో వచ్చి చచ్చినట్లుగా ఉన్నాం. సింహ కరెక్ట్ గా వచ్చి అంతా చెడగొట్టామా? విశిష్ట వెళ్ళగానే కాళీ వీర త్రినాథ్ సార్ కాల్ చేశాడు. నీతో మాట్లాడాలన్నాడు. అర్జెంట్ గా కాల్ చేయమన్నాడు. వీర అయిందా చెప్పటం? చెల్ దొబ్బేబే సాలే అని తిట్టుకుంటూ విశిష్ట వెనక వెళ్ళిపోయాడు. సింహ కిసుక్కుని నవ్వి కాళీ మొత్తానికి విశిష్ట రాగానే మనోడు చాలా మారిపోయాడు అంటాడు. నిన్ను కూడా మడిచి పక్కన నెట్టాడు. కాళీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. గార్డెన్ లో ఉన్న చైర్లో కూర్చుని విశిష్ట ఏంటో అర్ధరాత్రి ఈ పాటలు, డాన్ బాబు డిజైనర్ పాప అని పుస్తకం రాయాలేమో. వీర వచ్చి వాళ్ళని చూసి నా చెయ్యి ఎందుకు వదిలేశావు? విశిష్ట అది బాగోదని. వీర ఎవరికి? నీకా వాళ్ళకా? నాకైతే బాగుంది. విశిష్ట ఇష్ మీరు కూర్చోండి అంటూ చైర్ చూపించింది. వీర లేదు. నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది. మాట్లాడాలి. విశిష్ట ఈ టైంలోనా? ఎవరు? వీర అది నీకెందుకు గాని వెళ్ళి పడుకో. ఇంకో విషయం నాతో ఆడుకోకు జాన్. నాకు నచ్చదు పద అనగానే విశిష్ట నిన్ను మార్చడం ఏమో కానీ నేనే లేడీ డాన్ అయ్యేలా ఉన్నా అనుకుంటూ తన వెనకే వెళ్ళింది. వీర కాళీకి ఫోన్ చేసి నా రూమ్ లోకి రా అనగానే కాళీ వచ్చి త్రినాథ్‌కి కాల్ చేసి ఇచ్చాడు. వీర చెప్పు ఏంటి విషయం? అని అడిగాడు విసుక్కుంటూ. త్రినాథ్ నువ్వు మొన్న రసూల్ గ్యాంగ్ వాళ్ళని నీతో తీసుకెళ్ళి కనీసం భోజనం కూడా పెట్టకుండా మార్చి మంచినీళ్ళు మాత్రం ఇచ్చావంట. ఎందుకు చేశావు అని అడిగాడు కోపంగా. వీర ఓహో! అదంతా చెప్పినా నా కొడుకు వాళ్ళేం చేస్తే కొట్టానో చెప్పలేదా? త్రినాథ్ వీర మనం చేసేది బిజినెస్. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. అందుకని నీ ఇష్టానికి అందర్నీ కొట్టేస్తావా అంటూ గొంతు పెంచాడు. వీరా వాయిస్ పెంచకు. నాకు సంఖ్య తిరుగుతుంది. వాళ్ళు అమౌంట్ తగ్గించి ఇచ్చారు. అందుకే నేను మాల్ తగ్గించా. 5 డైమండ్స్ ఇవ్వలేదు. అంతేనా? నా తల మీద కొట్టేసరికి నాకు సంఖ్య తిరిగి తీసుకొచ్చి ఇక్కడ పడేశా. అయితే ఏంటి? త్రినాథ్ వాళ్ళు అమౌంట్ తగ్గుతుందని నాకు చెప్పారు. వీర నాకు నువ్వు చెప్పలేదుగా. త్రినాథ్ నీకు భలే అడిగావులే. నీ నెంబర్ ఇవ్వవు. ఏదైనా ఉంటే కాళీగాడికి చెప్పు అంటావు. నేనేమైనా డకోటా కాడినా? ప్రతిదీ ఆడికి వీడికి చెప్పి నీకు మ్యాటర్ పోస్ట్ చేయమని చెప్పడానికి అని అడిగాడు కోపంగా. వీరా ఇష్ అయితే ఏమంటావ్? అది ఏడు. త్రినాథ్ చూడు వీరా నీకన్నా తోపులు లేరు అనుకోకు. చాలా మంది ఉంటారు. కానీ నీ గట్స్ నచ్చి ఎవరికి ఇవ్వని డీలింగ్స్ నీకిచ్చా. అందుకని నువ్వు ఏది చేసినా ఊరుకుంటా అని మాత్రం అనుకోకు. వాళ్ళని కొట్టడమే తప్పు. వాళ్ళని నీ దగ్గర బంధించడం ఇంకా తప్పు. అలా తప్పుల మీద తప్పులు చేస్తే మాత్రం ఈసారి ఊరుకునేదే లేదు. ఇది నా ఫైనల్ వార్నింగ్ అంటూ కాల్ కట్ చేశాడు. వీర కాళీ ఫోన్ ఇస్తూ రేయ్ మనం త్రినాథ్‌తో విడిపోదాం అనగానే కాళీ అది ఎలా రా? ఆయనకి తెలియకుండా మనకి ఎవరిస్తారు? మాల్స్ అన్నాడు ఆశ్చర్యంగా. వీర అక్కడ చేస్తే ఇవ్వరు. అలా అని ప్రతి చోట వాడికి తెలిసే జరుగుతాయా? నేను మొన్న ఓ రోజు చాలా లేట్‌గా వచ్చాను. ఫోన్ కూడా అందలేదని నువ్వు పరేషాన్ అయ్యావే. ఆ రోజు ఎక్కడికెళ్ళానో తెలుసా? కాళీ చెప్పు నువ్వే. వీర జేబులో నుండి పర్స్ తీసి అందులో నుండి చిన్న పేపర్ రౌండ్‌గా చుట్టుంది. దాన్ని విప్పగానే 2 చిన్న చిన్న గాజు మెటల్ ముక్కలు కాళీ చేతిలో పెట్టాడు. కాళీ వాటినే తదేకంగా చూస్తూ ఏంటివివి అంటాడు. వీర అదో రకం మెటల్. చాలా తక్కువ దొరుకుతుంది. అయితే దీన్ని కూడా అమ్మేవాడు ఉంటాడు. కొనేవాడు కదా! ఎంతైనా పెట్టి కొంటాడు. ఎందుకో తెలుసా? దీని 10 గ్రాముల రేటు 20,00,000. ఖాళీ 20,00,000 అంటూ నోరు తెరిచాడు. వీర అందుకే. మొన్న వీటి గురించి వాకప్ చేయడానికి వెళ్ళాను. ఈ త్రినాథ్ గాడు మాల్ గురించి చెప్పడం రిస్క్ మనది. డబ్బుల్లో షేర్ ఎక్కువ వాడికి. ఎలా? ఎన్నాళ్ళు? అందుకే ఈ బిజినెస్‌లో దిగి సోలోగా సంపాదించుకున్నాం. ఏమంటావ్? ఖాళీ ఇదంతా ఆ రోజే ఎందుకు చెప్పలేదు? వీర ఇప్పుడు చెప్దామని అప్పుడు చెప్పలేదు కానీ, సిమ్లాలో ఆ నగలు కొట్టేయటం, తర్వాత హైదరాబాద్ ఎళ్ళకుండా దూరంగా వెళ్లి సెటిల్ అయ్యి, ఈ కొత్త బిజినెస్ సురు చేసుకోవడమే. ఇదంతా ప్లాన్ చేసే ఉంచా అన్నాడు బెడ్ మీద పడుకుంటూ. ఖాళీ అంటే మనం అసలు హైదరాబాదే వెళ్ళమా? వీర మీరు వెళ్ళేసి రండి. నేను విశిష్ట రాము. లైట్ తీసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళు అంటూ దుప్పటి ముసుగేశాడు.
పాప మీదంతా తెలియని మన డీడీ పాప వీరని ఎలా మార్చాలి అని ప్లాన్స్ వేసుకుంటూ నిద్రలోకి జారుకుంది. ఫ్లైట్ టు యూకే. వనమాలి. మేడం మీరేమైనా కోర్సులు నేర్చుకున్నారా? అని అడిగాడు వైషు సర్టిఫికేట్ చూస్తూ. వైషు మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, యూఐ, యూఎక్స్, వెబ్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది చైర్‌లో అటు ఇటు తిరుగుతూ. వనమాలి బట్ రామ్స్‌కి అది చాలదు. అంతకు మించి అన్నాడు సీరియస్‌గా. వైషు నేను చూసా. వనమాలి ఏం చూసారు? వైషు ఐ మూవీ. వనమాలి అది నాకెందుకు చెప్తున్నారు? వైషు మీరేగా అంతకు మించి అన్నారు. అందుకే చెప్పా. వనమాలి మేడం ప్లీజ్ బీ సీరియస్ ఇన్ వర్క్. వైషు యెస్ సార్. చెప్పండి. నా సీట్ ఎక్కడ? అండ్ ట్రైనింగ్ దేనిలో ఇస్తారు? మీరే ఇస్తారా? లేక సిద్ధు వస్తాడా? నేర్పించేందుకు. వనమాలి ఈమె చాలా ఫాస్ట్. జాగ్రత్తగా డీల్ చేయాలనుకుంటూ, సార్ ఎందుకు వస్తారు మేడం? ఆయన ఎండీ. మీకు ట్రైనింగ్ నేనే ఇస్తా అంటూ సీరియస్‌గా చూసాడు. వైషు బట్ నెక్స్ట్ ఎండీ ఎవరో తెలుసా? వనమాలి తెలీదు. తెలియాల్సిన అవసరం లేదు. వైషు బట్ చెప్పాల్సిన అవసరం నాకుంది. ఎందుకంటే మీరు మీ ఫ్యూచర్ ఎండీకి ట్రైనింగ్ ఇస్తున్నా అని జర గుర్తుపెట్టుకోండి. నాకు కాఫీ తాగే టైం అయింది అంటూ లేచి వెళ్ళిపోయింది. వనమాలి ఫేస్ చూడాలి. వైషు షాన్‌కి కాల్ చేసి షాన్‌జీ కాఫీ తాగాలి రండి. మా ఫ్లోర్ లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నా అంటూ కాల్ కట్ చేసింది. 5 నిమిషాల్లో షాన్ వచ్చి క్యాంటీన్ ఫస్ట్ ఫ్లోర్ మేడం అంటూ తీసుకెళ్ళాడు. వీళ్ళు క్యాంటీన్‌లోకి వెళ్ళేసరికి యూకే వాళ్ళు మనోళ్ళు అందరూ కలిసి కలగాపులంగా కలిసిపోయి జోకులేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. షాన్ యువర్ అటెన్షన్ మై డియర్ ఫ్రెండ్స్ అన్నాడు. అబ్బే ఎవరు చూడలేదు. వైషు అలా కాదు శ్యామ్‌జీ నేను చెప్తా చూడండి అంటూ టేబుల్ మీద ఉన్న గ్లాస్ తీసి టపీమని కింద పడింది. అంతే అందరూ ఆ సౌండ్ ఏంటా అని చూశారు. వైషు ఇలా పిలవండి బాగా వినపడుతుందంటూ కాఫీ తెచ్చుకోవడానికెళ్ళింది. షాన్ షాక్ అయ్యి వాళ్ళతో తన ఎండీ గారు మిసెస్ అన్నాడు. అందరూ వైషు వైపే చూశారు. బ్లూ జీన్స్, మెరూన్ కలర్ టాప్, పోనీటైల్ స్టైల్‌గా ఉంది. అంతే అందరూ వైషు చుట్టూ చేరి కంగ్రాట్స్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, ఐ యామ్ అంటూ పరిచయాలు చేసుకుంటున్నారు. 10 నిమిషాల తర్వాత అందరిని వదిలించుకొని 2 కాఫీలు తీసుకొని వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని షాన్‌జీ ఆయియే అనగానే షాన్ అయ్యో! మీకెందుకు మేడం శ్రమ నేను తెస్తా కదా అంటూ కూర్చున్నాడు. వైషు ఏం పర్లేదు. ఒకటి చెప్పండి. మా అక్క ఫోటో ఇదివరకు ఆఫీస్‌లో ఉండేదా? అని అడిగింది కాఫీ సిప్ చేస్తూ. షాన్ ఆ మేడం. యాక్చువల్లీ ఇదివరకు తెలీదు. కానీ మన ఆఫీస్‌లో సోనా అని నార్త్ ఇండియన్ చేరింది. స్టన్నింగ్ బ్యూటీ. ఒకరోజు సిద్ధు సార్‌కి ప్రపోజ్ చేస్తే సార్ సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఆమె ఊరుకోలేదు రీజన్ అడిగింది. అప్పుడు సార్ అందరికి కనపడేలా విశిష్ట మేడం ఫోటో ఒకటి తెచ్చి తన క్యాబిన్‌లో పెట్టారు. అలా అలా అందరూ చూశారు. వైషు ఓహో! మరి సదరు సోనా ఎక్కడ? షాన్ సార్‌కి సడెన్‌గా మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా! దాంతో అలిగి వెళ్ళింది. వైషు రిజైన్ చేసిందా? లేదు మేడం లీవ్ పెట్టింది. వైషు ఓహో! అంటూ చుట్టూ చూస్తుంది. షాన్ మేడం ఆ వనమాలితో జాగ్రత్త. చాలా రాక్షసుడు. వైషు ఏం భయపడకు. డెవిల్ ఇక్కడ. సరే బాయ్ అంటూ సిద్ధు ఉన్న ఫ్లోర్‌కెళ్ళింది. క్యాబిన్ డోర్ తీసి లోపలికెళ్ళింది. సిద్ధు ఏయ్! పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా? అంటాడు. వైషు అసల ఫ్యూచర్ ఎండీని నాకెందుకు పర్మిషన్‌లు గట్రాలు? సరే కానీ, మా అక్క ఫోటో ఏది అని అడిగింది. కళ్ళెగరేస్తూ. సిద్ధు ఇప్పుడు ఎందుకా రాక్షసి ఫోటో అంటూ కళ్ళు కొరికాడు. వైషు ఏయ్! మా అక్కని రాక్షసి అన్నావంటే గూబ గులాబ్ జామ్ అవుతుంది. మర్యాదగా మా అక్క ఫోటో ఇవ్వు. సిద్ధు నీకు మార్నింగ్ చెప్తా ఇది ఆఫీస్. నేను బాస్‌ని. ఓవర్ చేయకుండా వెళ్ళు. అండ్ మీ అక్క ఫోటోలు ఏవి కూడా లేవు. మా డాడీ తీపించారు. ఇంక వెళ్లి వర్క్ నేర్చుకో అన్నాడు. వైషు నేను వర్క్ నేర్చుకుంటా కానీ, నువ్వు సోనా దగ్గర బుక్ అవ్వకుండా చూసుకో అంటూ వెళ్ళిపోయింది. సిద్ధు అమ్మని వచ్చి 1 అవర్ అయిందో లేదో సోనా విషయం కూడా తెలిసిపోయిందా? అసలు ఈ వనమాలి ట్రైనింగ్ ఇస్తున్నాడా? నా గురించి చెప్తున్నాడా? చూడాలి అనుకున్నాడు. హాయ్ డార్లింగ్. అసలే లేట్ అప్డేట్. సరే ఇంకా లేట్ అవుతుందా? ఊరెళ్తున్నా